నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. జడా శ్రవణ్ కుమార్‌లో విపరీతమైన మార్పు వచ్చేసింది. ఈరోజు ఎంత దాకా మార్పు వచ్చేసిందంటే, ఈరోజు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గారు అన్న పైన మాటల పైన కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను అని స్టేజ్‌కి వచ్చేసాడు. నిన్న ఒక న్యూస్ ఛానెల్‌కి ఆయన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఉపా చట్టం అన్నది అతని పైన పడకపోయినా ఎంత మార్పు తీసుకొచ్చింది. అతను నేపథ్యంలోకెళ్ళి ఏం చెప్తున్నాడంటే, అసలు ఆ రోజు దళిత క్రైస్తవ మహాసభ పెట్టిన రోజు విపరీతమైన వర్షం పడింది. రావణ్ కాదు చాలామంది జర్నలిస్ట్‌ని ఇన్వైట్ చేశాము. అసలు రావణ్ ఆ రోజు స్పీచ్ ఇవ్వడానికి ఆస్కారమే లేదు. మా ప్లాన్‌లో కూడా లేదు. నేను వచ్చే ముందే రావణ్ స్టేజ్ ఎక్కి కుర్చీలో కూర్చున్నాడు. వర్షం పడటం వల్ల రౌండ్ టేబుల్ పెట్టుకొని కాన్ఫరెన్స్ పెట్టుకుందాం అన్న మాకు ఆ ప్లాన్ ఫ్లాప్ అయింది. రావణ్ అలా మాట్లాడతాడని కూడా నాకు తెలీదు. నేను ఆ రోజు ఆర్డర్‌లో లేదు. రావణ్ స్పీచ్ పేరు లేదు. కానీ రావణ్ మాట్లాడేశాడు. మాట్లాడేసిన తర్వాత కేసులు నమోదైంది. నమోదైన తర్వాత ఏంటంటే, ఆ రోజు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానిపైన ఉన్న కేసుల వరకు నేను వాదిస్తున్నాను. కానీ ఉపా చట్టం ఎప్పుడైతే వచ్చిందో అది ఆ రోజు జరిగిన విషయం కాదు. 2025లో 24లో రావణ్ హిడ్మా గురించి ఆ రోజు ప్రసంగించిన వీడియో మీద ఉపా చట్టం నమోదైంది. సో నాకు దానికి ఆ కేసుకి ఏం సంబంధం లేదు. ఆఖరికి మచిలీపట్నం కోర్టులో కూడా నేను వాదిద్దామని అంటే ఈలోపు గమన బయటకు వచ్చేసి ప్రశ్న రావణ్ని సపోర్ట్ చేయాలని చెప్పి అర్జెంటుగా వెళ్ళిపోయి వైసీపీ పార్టీతో కలవటం వల్ల నాకు చిరాకు దొబ్బింది. నేను ఒక జైభీం పార్టీ అధినేతగా ఇక్కడ ఇంత పోరాటం చేస్తుంటే ఈ గమన వెళ్ళి వైసీపీ చంకలో దూరితే నాకు మండింది. ఆ రోజు నేను ఆర్గ్యూ చేయనని చెప్పి బయటకు వస్తుంటే బతిమాలి నన్ను తీసుకొచ్చి పెట్టారు. తర్వాత ఈరోజు వైసీపీ మొత్తం పొన్నవోలుతో బ్యాకప్ ఇచ్చేసింది. నేను నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సైన్ చేసి ఇచ్చేసాను. నాకు ఆ ఉపా కేసుకి ఏ సంబంధం లేదని నిన్న జడా శ్రవణ్ కుమార్ దులిపేశాడు. ఇది కాకుండా విలేకరు ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు. అక్కడ ఏంటంటే, ఈ ప్రశ్న రావణ్ బచ్చలకూరి జోసెఫ్ ఏమన్నా డ్రింక్ చేశాడా లేకపోతే హైగా మాట్లాడాడు కదండి ఆ రోజు. ఏంటి రేండి ఇక్కడ ప్రభుత్వాలు మారతాయి కొడక, తొక్కి నారతిస్తారు కొడక. 2029 గుర్తుగా పెట్టుకోబే. 2029 ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే సామాజిక బహిష్కరణ చేశారు మొత్తం మాల కులస్తుల్ని. పవన్ కళ్యాణ్ నోట్లో అది మామూలు హై కాదు, ఒక రకంగా రెచ్చిపోయే హై. ఆ రెచ్చిపోయే హైలో మాట్లాడినప్పుడు ఏమైనా చేశాడంటే నాకు తెలియదు, నాకు తెలిసినంత వరకు తీసుకోలేదు. ఇది ఆయన ఇచ్చిన సమాధానం. నిజంగా చెప్పాలంటే జడాకి వణుకు పుట్టింది. ఒకటి మొట్టమొదటిగా అతని పైన పడింది ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయకుండా 25 కోట్లు ఖర్చు పెట్టాను ఎన్నికలకి అని అతనే చెప్పాడు. తర్వాత వచ్చి 441 సీట్లు వచ్చి నాకు కూర్చుని నేను ఎలా ఖర్చు పెడతానండి అన్న మాటలు అతనే అంటాడు. ఇది కాకుండా అతని పైన క్రిమినల్ కేసు నమోదైంది. డిప్యూటీ స్పీకర్ పైన ఇదివరకటి దాకా రెచ్చిపోయి చెలరేగిపోయిన జడాకి ఎంత ఒడుకు పుట్టిందంటే, ప్రకాష్ రాజ్ ఏంటి, ఉపా చట్టం ఏంటి, వీళ్ళ కాల్ లాక్స్ ఏంటి, అసలు ఈరోజు ఆ బచ్చలకూరి జోసెఫ్లో ఫోన్లో మీరేమైనా చాట్ చేశారంటే నేనేం చేయలేదు బాబోయ్, నాకేం సంబంధం లేదు అంటున్నాడు. కానీ అతను 2 ఫోన్లు బయటకు తీస్తే ఎంతో కొంత బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత కంగు తిన్న జడా శ్రవణ్ అతనేమంటున్నాడు, లేదు పవన్ కళ్యాణ్ గారి తిట్టిన కేసుల పైన కనుక బెయిల్ వచ్చి ఉంటే ఉపా చట్టం ఇక్కడ వర్తించేది కాదు, అతని పైన అరెస్ట్ చేసేవాళ్ళు కాదు. ఈ లోపు వీళ్ళు వెళ్ళిపోయి పార్టీ మార్చేశారు. సో ఈరోజు బ్యాకప్ ఫండింగ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు, వాళ్ళే చూసుకుంటున్నారు. వాళ్ళ ప్రత్యేక పొన్నవోలు అటెండ్ అవుతున్నప్పుడు నా పని ఏంటి అక్కడ అని చెప్పి నేను బయటకు వచ్చేసాను, నాకేం సంబంధం లేదని చేతులు దులుపుకుంటున్నాడు. దీనికి కలిగించింది ఏంటి, భయం. ఎవరు కలిగించారు, జన సైనికులు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి చెప్పాలి. కూర్చోబెట్టి ఒక్కొక్కరిని సెటరేట్ చేసి సిచ్యువేషన్లో పెట్టారు చూడండి. ఇది కెపాసిటీ ఆఫ్ జనసేన. ఇప్పటికన్నా అర్థమైందా? అందరూ మంచితనంగా వెళ్ళరు. ఉట్టి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని చూస్తే భయం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈయన అంత స్టెప్స్ తీసుకోరలే అని భయపడకుండా ఉంటారు అందరూ. ఇది రాష్ట్రంలో జరుగుతున్న విచ్చలవిడితనం. క్రైస్తవ మహాసభ పెట్టినప్పుడు అతని కనీసం మైక్ కూడా లాక్కోలేడా జడా శ్రవణ్? ఏం మాట్లాడుతున్నావా నువ్వు, కొంచెం ఆపవయ్యా అని. అసలు అతని పేరు అక్కడ స్పీకర్ ఆ రోజు ఉన్న ఎవరైతే గెస్ట్ కింద ఉన్నారో అతను మా గెస్ట్ కూడా కాదని చెప్తున్నాడు. అతను వచ్చాడు, ఎందుకు వచ్చాడో నాకు తెలియదు, వచ్చాడు, పిలిచాను, వచ్చాడు, ఒక యూట్యూబర్ అంతే. అతను అంత మాట్లాడుతుంటే కనీసం ఖండించలేదు, ఆపలేదు. ఇలా ఉంటుంది. దీంట్లో వైసీపీ జాయిన్ అయిపోయింది. ఇప్పుడు నాకేం సంబంధం లేదని బయటకు వచ్చేసాడు. ఎలా చూడాలి ఇప్పుడు ఈ కేసుని? భయం కాదా? ఈరోజు ప్రశ్న రావణ్ ఫోన్లో ఏమేమి విషయాలు బయటపడతాయి అన్న దానిపైన ప్రతి ఒక్కరికి ఒన్నులో ఒడుకు మొదలైంది.
అక్కడ జంప్ అయిపోయాడు ప్రకాష్ రాజ్. తులసి చంద్ ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఎవరు దీని గురించి మాట్లాడరు. ఉప పడిన తర్వాత కామ్ అయిపోయారు. కొంతమంది వీడియోలు ప్రైవేట్లో కూడా పెట్టేసుకుంటున్నారు. జడా శ్రవణ్ పోరాడ యోధుడు కూడా వెనక్కి తగ్గిపోయాడు. నాకు సంబంధం లేదు ఈ కేసుతో అని, నేను ఓన్లీ ఆ కేసు వరకే డీల్ చేస్తాను. దీంట్లో గమన బయటకు వచ్చేసింది. ఇంకా జడా శ్రవణ్ కుమార్ ఎంత ఎక్స్ట్రీమ్ దాకా వెళ్ళాడంటే అతనికి బట్టలు కూడా లేవు. అరెస్ట్ అయినప్పుడు నేనే కొనిచ్చాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ఇతన్ని పట్టించుకోలేదు, కనీసం పట్టించుకోలేదు. నేనే పట్టించుకుని కేసులు తలపై నేసుకుని తిరిగాను. అన్నం నిద్ర లేకుండా తిరిగితే ఇదా నా పరిస్థితి ఆఖరికి అని చెప్పి రియాక్ట్ అయ్యాడు. ఇదేంటంటే వాగినంత కాలం మనం ఏది వాగినా మన ఎవరు పట్టించుకోరు. యుద్ధం ఎవరి మీదన్నా ప్రకటించవచ్చు, వాక్ స్వాతంత్రం అన్న పేరుతో ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోవచ్చు. అని తర్వాత ఎప్పుడైతే కేసులు సీరియస్ టర్న్ టేకప్ చేసినాయో దాట్స్ ఇట్, గేమ్ క్లోజ్, చాప్టర్ ఎండ్. ఇలా జారుకుంటారు పక్షులు. ఇంతమంది పక్షులు జారుకుని ఆ పోరాడే గమన కూడా ఎక్కడుందో ఎవరికి తెలియనప్పుడు, ఆ ఆంటీని సెట్ చేసే రవి ఎక్కడున్నాడో ఎవరికి తెలియనప్పుడు, ఇతనికి బ్యాకప్ ఇచ్చే పార్టీ వీళ్ళని బయటకు ఎక్స్పోజ్ అయిపోయినప్పుడు, ఈ ప్రశ్నారావునికి బెయిల్ ఎప్పుడు వచ్చాను, ఇతను బయటకు వచ్చి స్వేచ్ఛా వాయులు ఎప్పుడు పీల్చాను, ఇది జరగని పని. ఇది ఆంధ్రప్రదేశ్ను ఒక సెటరేట్ చేసిన మూమెంట్. సో చెప్పండి, ఆయన మొహమాట పడ్డారు, కానీ మీ అందరికీ వాక్ స్వాతంత్రం ఉంది కదా. ఇంత రెచ్చిపోయి మాట్లాడిన అతనికి ఎనర్జీ ఎలా వచ్చింది ఆ రోజు ప్రశ్నారావునికి? ఇది కాకుండా జడాకి పట్టింది భయమా లేకపోతే వైసీపీ పైన యుద్ధమా? దీని గురించి కూడా మీ కమెంట్స్ మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.